మగువా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మహిళా ఉద్యమకారిణి మల్లాది సుబ్బమ్మ గారి గురించి తెలుసుకుందాం. హేతువాద, మానవవాద మహిళా ఉద్యమాలలో అవిశ్రాంతంగా కృషి చేసిన ఆదర్శ మహిళ మల్లాది సుబ్బమ్మ. ఆమె మహిళాభ్యుదయం కోరిన స్త్రీవాద రచయిత్రి. ఆమె మాటల్లో, నా సాహిత్యానికి కేంద్రం స్త్రీ, నా ఉపన్యాసానికి మకుటం మహిళ, నా కార్యరంగానికి మూలం అబల, నా ధ్యేయం స్త్రీ విమోచనమని చెప్పుకున్నారు. అలా చెప్పిందే ఆమె ఆచరించి చూపించారు. అదే ఆమె గొప్పతనం. నేటి స్త్రీల బాధలు, వారికి జరుగుతున్న కుటుంబ హింస, అన్యాయాలు చూసి చలించిపోయి తన వంతు సేవలు చేయాలనుకున్నారు. స్త్రీలు మారితేనే సమాజంలో మార్పు వస్తుందని నమ్మారు. అప్పటి నుండి స్త్రీల కన్నీటిని తొలగించి వారిలో చిరునవ్వు కోసం అవిరళ కృషి సల్పారు. మల్లాది సుబ్బమ్మ గారు సనాతన సాంప్రదాయ కుటుంబంలో 1925 ఆగస్టు 2న గుంటూరు జిల్లా రేపెల్ల తాలూకా పోతర్లంక గ్రామంలో జన్మించారు. ఆనాటి ఆచారం ప్రకారం ఆమెకు 10 సంవత్సరాల చిన్న వయసులోనే ఎంవి రామమూర్తి గారితో బాల్య వివాహం జరిగింది. అత్తగారింట్లో నోములు, పూజలు, యజ్ఞ యాగాలతో సాధు సన్యాసులకు చాకరీ చేస్తూ ఆమె జీవితంలో చాలా కాలం గడిచిపోయింది. ఆమె 4 పిల్లల్ని కని పెంచిన తల్లయింది. భర్త ప్రోత్సాహంతో 36 సంవత్సరాల వయసులో పట్టుదలతో చదువును ప్రారంభించారామె. మెట్రిక్, పియూసీ, బిఏ పూర్తి చేశారు. ఫ్యామిలీ ప్లానింగ్ డిప్లొమా చేశారు. ఇలా విద్యను అభ్యసించడం కూడా ఆమె గొప్పతనమే. హేతువాది అయిన భర్త అనేక ఉద్యమాలలో క్రియాశీలకంగా పనిచేసేవారు. ఆయన సహాయ సహకారాలతో ఆమె లౌకిక జ్ఞానం సంపాదించుకున్నారు. కులమత భేదాలు తప్పని తెలుసుకున్నారు. దేవుడు ఉన్నాడనే నమ్మకం మూఢనమ్మకమని తెలుసుకున్నారు. భక్తి మూర్ఖత్వంలోంచి బయటపడ్డారు. ఆమెలో మార్పు వచ్చిందంటే అందుకు భర్త రామూర్తి గారే కారణం. సుబ్బమ్మ గారు 1964 నుండే చిన్న కథలు, వ్యాసాలు వ్రాయడం ప్రారంభించారు. 1989లో స్త్రీ స్వేచ్ఛ అనే మాసపత్రికను స్థాపించి స్త్రీల హక్కులు, వారికి జరిగే అన్యాయాల గురించి వ్యాసాలు వ్రాసేవారు. హేతువాది మాసపత్రిక 1982లో రావుపూడి వెంకటాద్రి గారి ఆధ్వర్యంలో ప్రారంభింపబడింది. దీనికి కూడా ఆమె పలు వ్యాసాలు వ్రాస్తుండేవారు. వికాసం పత్రికకు కూడా సంపాదకత్వం వహించి ఆమె నడిపించారు. క్రమంగా ఎదుగుతూ సుబ్బమ్మ గారు స్త్రీవాద రచయిత్రిగా స్థిరపడ్డారు. అనేక కథలు, నవలలు, హేతువాద భావాలతో కూడిన గ్రంథాలు, దాదాపు 60 గ్రంథాలు ఆమె రాశారు. మహిళాభ్యుదయం కోసం రాత్రింబవళ్లు శ్రమించి మహిళోద్యమ నాయకురాలిగా ఎదిగారు. ఆనాడు నెల్లూరు జిల్లాలో రూబగుంటలో రోసమ్మ నడిపిన సారా వ్యతిరేక ఉద్యమంలోకి వచ్చి ఆ ఉద్యమానికి నాయకత్వం వహించారు. పేద మధ్యతరగతి మహిళల భర్తలు సారాయి తాగి భార్యలను చిత్రహింసలు పెడుతుంటే చూసి సారాయి నిషేధం కోసం అవిరళ కృషి చేశారు. కుటుంబ నియంత్రణ ప్రచారం కూడా చేశారు. 1980 దశకంలో గల్ఫ్ దేశాలకు కూరగాయలు ఎగుమతి అవుతుంటే స్థానికంగా అవి దొరకని పరిస్థితి వచ్చింది. అప్పుడు మహిళలతో ఆమె పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించారు. ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చి కూరగాయల ఎగుమతిని నిషేధించింది. సుబ్బమ్మ గారు మల్లాది సుబ్బమ్మ ట్రస్ట్ను ఏర్పాటు చేసి తన ఆస్తులన్నిటినీ దాని కార్యకలాపాలకు ఖర్చు చేసి ఎందరో మహిళలకు రక్షణ కల్పించారు. మహిళాభ్యుదయ సంస్థ అధ్యక్షురాలిగాను, అభ్యుదయ వివాహ వేదిక డైరెక్టర్గాను, వైవాహిక సలహా కేంద్రం కార్యదర్శిగాను సేవలందించారు. సుబ్బమ్మ గారు 1980లో సుబ్బమ్మ షెల్టర్ హోమ్ స్థాపించి అవసరమైన మహిళలకు వసతి కల్పించారు. మహిళలకు కుట్టు, టైపింగ్లలో శిక్షణనిచ్చారు. హైదరాబాద్ శివారులో నార్పింగి గ్రామంలో నిరుపేద వృద్ధ మహిళల కోసం ఒక వృద్ధాశ్రమాన్ని స్థాపించారు. హైదరాబాద్ దత్తాత్రేయ కాలనీలో వయోజన విద్యా కేంద్రం నడిపారు. ఇలా స్త్రీల కోసం ఎన్నో సంస్థలు స్థాపించి స్త్రీ జనోద్ధరణకు జీవితాంతం కృషి చేశారు. సుబ్బమ్మ గారు ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం అధ్యక్షురాలిగాను, భారత హేతువాద సంఘం కార్యనిర్వాహక సభ్యురాలిగాను, భారత రాడికల్ మానవవాద సంఘం కేంద్ర సభ్యురాలిగాను ఉండి హేతువాద, మానవవాద, నాస్తిక ఉద్యమాలలో గొప్పగా సేవలందించారు.
ఆమె ఆంధ్రజ్యోతి, వనితా జ్యోతి పత్రికలకు వ్యాసాలు రాశారు. వనితా జ్యోతిలో ప్రశ్నలు జవాబులు శీర్షికన చాలా సంవత్సరాలు నిర్వహించారు. ఎమర్జెన్సీ కాలంలో భర్త రామ్మూర్తి గారు ఆమె కలిసి ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమాన్ని నడిపించారు. ఈ ఉద్యమంలో లోక్నాయక్ జయప్రకాష్ నారాయణతో కలిసి పనిచేశారు. ఉద్యమ జీవితంలో ఆమె అనేకసార్లు జైలు జీవితం గడపవలసి వచ్చింది. హైదరాబాద్కు దగ్గరలో బాటసింగారం వద్ద మానస వికాస వేదిక భవన నిర్మాణానికి భూరి విరాళం ఇచ్చిన సుబ్బమ్మ గారు అభినందనీయులు. అలాగే పిఎస్ఆర్ నడుపుతున్న నేత్రదాన సంఘ కార్యకలాపాలకు ₹1,00,000 అందజేశారు. ఇలా ఎంతోమందికి ఎన్నో సంఘాలకు ఆర్థిక సహాయం అందజేశారామె. స్త్రీల దుస్థితికి ముఖ్య కారణం మతం. మతాలు స్త్రీని హీనంగా చూశాయి, పురుషునికి ఆమెను బానిసగా మార్చాయి. ఈ విషయం మీద సుబ్బమ్మ గారు ఇస్లాం స్త్రీలు, క్రైస్తవం స్త్రీలు, హైందవం స్త్రీలు, మత శాసనాలు, మహిళల హక్కులు మొదలగు పుస్తకాలను వెలువరించి స్త్రీల గొప్పతనం చాటి చెప్పారు. వివాహ వ్యవస్థ మీద రచనలు చేసి విప్లవ వివాహం అనే కొత్త రకం వివాహాన్ని గురించి ప్రతిపాదించారు. హేతువాదం, మానవవాదం, 125 సంవత్సరాల మహిళా ఉద్యమం చరిత్ర మొదలగు పరిశోధనా గ్రంథాలు రాశారు. ఆవిడ ఇతర రచనల్లో కూడా మహిళాభ్యుదయం, కుటుంబ సంక్షేమం ప్రధాన లక్ష్యాలుగా కనపడతాయి. అంతేకాక వాటిలో ఆమె నిజాయితీ, ధైర్యం చూడవచ్చు. ఆమె పాతివ్రత్యం నుండి ఫెమినిజం దాకా అనే శీర్షికన తన ఆత్మకథను రాసుకున్నారు. నా జీవిత తరంగాలు, అనుభవాలు, జ్ఞాపకాలు, ఆలస్యంగా బ్రద్దలైన అగ్నిపర్వతం అనే 2 పుస్తకాలు కూడా ఆమె వ్రాసి ప్రచురించారు. ఆమె గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలంటే పై 3 పుస్తకాలు చదవవలసిందే. ముఖ్యంగా స్త్రీలందరూ ఈ పుస్తకాలను తప్పక చదవాలి. ఆమె స్థాపించిన వివిధ స్త్రీల సంఘాల నిర్వహణను పరిశీలిస్తే ఆమె కార్యదక్షతను మనం గుర్తిస్తాం. అంటే ఆమె చాలామందిలా కేవలం సాహిత్య సేవకే అంకితం కాలేదు. వివిధ కార్యక్రమాల ద్వారా మహిళలకు సేవ కూడా చేశారు. దీనికోసం తన సంపాదనలో ఎక్కువ భాగం వివిధ మహిళా సంఘాలకు, ఉద్యమాలకు విరాళాలుగా అందజేశారు. వృద్ధాప్యం మీద పడినా లెక్క చేయకుండా మహిళా సేవ చేయడం ఆమె గొప్పతనం. సుబ్బమ్మ గారు 2014 మే 15న తన 90వ ఏట మరణించారు. ఆమె కోరిక ప్రకారం ఆమె భౌతిక కాయాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి దానం చేశారు. అంటే ఆమె మరణించిన తరువాత కూడా మానవ సేవ చేశారన్నమాట. అదే ఆమె విశిష్టత. సుబ్బమ్మ గారికి ఎన్నో అవార్డులు వచ్చాయి. తెలుగు విశ్వవిద్యాలయం వారి త్రిపురనేని రామస్వామి అవార్డు, దుర్గాబాయి స్మారక అవార్డు, మహిళా ఆత్మగౌరవ పురస్కారం, ఇలా ఎన్నో అవార్డులు ఆమెను వరించాయి. హేతువాద ఉద్యమ లక్ష్యం, మానవవాదం, భావ విప్లవం ద్వారా దాన్ని సాధించాలి. రామ్మూర్తి, సుబ్బమ్మ దంపతులు అందుకు చిత్తశుద్ధితో కృషి చేసిన ఆదర్శ దంపతులు. సుబ్బమ్మ గారి జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకం. మనం మహిళా ఉద్యమకారిణిగా మల్లాది సుబ్బమ్మ గారు చేసిన అనేక ఉద్యమాల గురించి తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.